అందరికీ జై హింద్, జై భారత్. ఇవాళ జరుగుతున్నటువంటి నిరసనని మీరు చూస్తున్నారు కదా. ఈసారి చాలామంది జనం పోగయ్యారు, వేలల్లో అక్కడికి చేరుకున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఎవరు అనే డౌట్ అనుమానాలు అక్కర్లే. వీళ్ళెవరూ కూడా విద్యార్థులు కారు. ఎందుకంటే దానికి ఒక క్లారిటీ ఉంది, అది చెప్తాను మీకు వీడియోలో. అలాగే తాజాగా మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్రం కూడా రియాక్ట్ అయింది. అటు సోనం వాంగ్చుక్ని కూడా పెద్దలు కలవడానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. అండ్ ఆయన ఆల్రెడీ 2-3 షరతుల్ని పెట్టారు. అది కనుక ఓకే అంటే నేను నిరాహార దీక్ష ఆపేస్తానని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మనకి నిరసనల్లో కనిపించేది ఎవరు అనే కాన్సెప్ట్కి వస్తే, సాధారణ ప్రజల ముసుగులో కొన్ని బృందాలు ఉన్నాయి. ఆ బృందాల పేర్లు చూడండి. సమాజ్వాదీ పార్టీ వారికి సంబంధించిన బృందాలు అంటారా, గూండాలు అంటారా, అది మీ చాయిస్. జేఎన్యూ, డియూ, జామియా వర్సిటీలకు చెందిన వామపక్ష విద్యార్థి సంఘాలు, ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు, ఆజాద్ సమాజ్ పార్టీ వాలంటీర్లు, కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. ఇది ఎంతమాత్రం ప్రజా నిరసన కాదు, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత నిరసన. అలాగే మీరు ఒకటి గమనించారో లేదో, ఇవాళ దేశవ్యాప్తంగా 4 నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఈ బొద్దింకల గొడవతో పాటుగా మరికొన్ని కీలకమైనటువంటి నిరసనలు. అవన్నీ కూడా చూడండి, ఒక్కసారి గమనించండి. మహారాష్ట్రలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా థానేలో తీవ్ర నిరసనలు. తెలంగాణ విషయానికి వస్తే బుల్లెట్ రైలు హబ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ శంషాబాద్లో స్థానికులు ఆందోళన. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు. హర్యానా మరియు పంజాబ్ విషయానికి వస్తే ప్రతిపాదిత భారత్ అమెరికా ఉచిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉధృత నిరసనలు. ఇందులో అన్నీ కూడా మన భారతదేశపు పురోగతికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ వీటిని కూడా నిరసిస్తూ చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల నిజమైనటువంటి నిరసనలు ఉండొచ్చు, కానీ చాలా మటుకు ఇవన్నీ కూడా లెఫ్ట్ లాబీ రిక్రూట్ చేసుకున్న లేదా లెఫ్ట్ లాబీ నడిపిస్తున్నటువంటి విధానాలే. దేశం పురోగమిస్తుంది అంటే నచ్చదనమాట. ఏదో ఒక వంక పెట్టాలి, ఏదో ఒక సాకు పెట్టాలి. అది ఒక పర్యావరణమనో లేకపోతే జనహితమనో మొత్తానికి అట్లా దాన్ని వాయిదా వేయించాలి. అలా ఈ దేశం ఎప్పటికీ డెవలప్ కాకూడదు అనేది. చైనాతో కంపేర్ చేస్తాం. చైనా 2050లో ఉంది భారత్తో పోల్చుకుంటే అని అంటాం. చైనాలో మరి ఇలాంటి నిరసనలు చేయటం వలన అభివృద్ధి వచ్చిందా? చైనాలో ఉన్న నిరంకుశత్వం కదా. సరే, ఆ నిరంకుశత్వం భారత్లో వద్దు, కానీ చైనాలో ఉన్నట్లుగా అంత స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ అవ్వాలంటే అనుకూల వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాలి కదా. ఇక్కడ విపక్షాలు లేదా వామపక్షాలు ఎప్పటికప్పుడు ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తూ ఉంటే ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇక తాజాగా ట్విస్ట్ ఏంటి అంటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మొదలైనటువంటి ఈ లేటెస్ట్ డ్రామా ఏదైతే అక్కడ ఉందో జంతర్ మంతర్ దగ్గర జరుగుతుందో, ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజు. ప్రతిసారి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలోనే మీరు ఈ నిరసనలన్నీ కూడా చూస్తూ ఉంటారు. రైతు నిరసనలు కానీ, సిఏఏ ఎన్ఆర్సీ నిరసనలు కానీ, లేదా కులాల మధ్య అల్లర్లు కానీ, ఆ కులాల నిరసనలు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందే జరుగుతూ ఉంటాయి. కామన్గా ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఏంటంటే పార్లమెంట్ మీద అటాక్ చేయాలని. ఒకడేమంటున్నాడు చూడండి. నేపాల్ తరహాలో మేము పార్లమెంట్ మీద అటాక్ చేయబోతున్నామని ఒక ఉన్మాది మాట్లాడాడు. విద్యార్థుల కోసం చేసే నిరసనలో భాగంగా ఇలాంటి ఉన్మాదపు చర్యలకు పూనుకుంటున్నారు అంటే ఇది దేశహితమైన నిరసన, దేశ వ్యతిరేక నిరసన ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకొకడు వీళ్ళు బయలుదేరుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. सरवण सिंह पंदेर देश बचाओ मोर्चे का कोऑर्डिनेटर बोल रहा हूं। देखिए, देश बचाओ मोर्चे ने సరే, ఈ సోదంతా వినిపించడం ఎందుకు కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, పార్లమెంటు మీదకి ట్రాక్టర్లతో వెళ్ళబోతూ ఉన్నాం, రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తాం. అరే ఏమనాలరా మిమ్మల్ని, నాకు అర్థం కాదు. రైతు చట్టాలు తీసుకొస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. దారుణాతి దారుణంగా ఢిల్లీలో నిరసనలు చేశారు. అప్పుడు కేజ్రీవాల్ సహకరించాడు మస్తుగా. ఏకంగా పార్లమెంటుని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించారు, హత్యలు చేసినారు, ప్రమాదాలు జరిగినాయి. ఇన్ని జరిగిన తర్వాత ఆ బిల్లులు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రైతుల కోసం అని ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఒక సంఘం, దానికి ఒక నాయకుడు, అంటే ఒక ధోని, ఒక గ్యాంగ్ అన్నట్లుగా ప్రతి ఒక్కడు ఇలాగే ఈ దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.
వీళ్ళంటే ట్రాక్టర్లతో పార్లమెంట్ మీద అటాక్కి వెళ్తారంట. పాకిస్తాన్ వాళ్ళు కూడా అట్లా మాట్లాడరు కదయ్యా, నాకు అర్థం కాదు. వీళ్ళ వెనక ఏ ఖలిస్తానీ శక్తులు ఉంటాయి, అంతకుమించి ఏముంటాయి చెప్పండి. అలాగే ఈ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ బొద్దింకల కుతంత్రాల నడుమ కనిపిస్తున్నటువంటి నాయకుల ముఖ చిత్రాలు ఎవరెవరివి? అటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మహువా మైత్రా లాంటి ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, వాళ్ళలో 28 మంది ఎంపీలు ఉంటే 20 మంది ఆల్రెడీ పక్కకి వెళ్ళిపోయారు, 8 మందే ఉన్నారు. అయినా కూడా సిగ్గు లేకుండా వాళ్ళు కూడా జొరబడుతున్నారు. ఇక ప్రకాష్ రాజు సైడ్కి ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటిది పెట్టుకొని LGBTQ బ్యాచ్ ఏమో మన నాకు తెలియదు, ఇట్టా అని పోతూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏదో ఒకరోజు చేతులు వేసి పక్కకు తప్పిపోతారు. అక్కడికి వచ్చి బుక్ అయ్యేవాళ్ళు వీళ్ళే. ఈ పార్టీలకి లేకపోతే ఈ భావజాలాలకి అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే బుక్ అవుతారు. ఆల్రెడీ చాలామందికి గాయాలైనాయి. ఇటు పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఈరోజు ఏం జరగబోతోంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ సంఖ్యలో నిరసనకారులు బారికేడ్లను దాటుకొని పార్లమెంటు వైపుగా ర్యాలీకి ప్రయత్నించారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు, లాఠీచార్జ్ చేశారు. ఆ ప్రాంతం అంతా ఉద్రిక్త వాతావరణం. యాజ్ ఆఫ్ నౌ అలాగే ఉంది కండిషన్. నేను ఈ వార్త చదువుతున్న సాయంత్రం 4:23 ఆ ప్రాంతానికి కూడా. ఇక మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. తర్వాత పార్లమెంటు భవనం లోపల వీరి భేటీ జరిగినట్లుగా వార్తలు నేషనల్ మీడియాలో వస్తున్నాయి. ఇక నిరసనకారులతో కేంద్ర మంత్రుల వరుస భేటీలు అంటూ కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎవరెవరైతే ఈ మొత్తానికి లీడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుతున్నారంట కేంద్ర మంత్రులు. అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఉద్యమకారుడు అని పేరున్నటువంటి సోనం వాంగ్చుక్ను జేపీ నడ్డా కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఆల్రెడీ 3 ప్రతిపాదనలు పెట్టారు, దానికి అంగీకారం తెలపవచ్చు. పెద్దగా అందులో ఏమీ రాంగ్ వే లేవు అనమాట. అంటే పార్లమెంట్లో చర్చించాలి, విద్యార్థులను రక్షించాలి, ఎవరు కాదంటారు? అటువంటి వారికి ఎవరైనా సమ్మతిస్తారు. సో ఆ విధంగా ఆయన దీక్ష విరమింపజేయొచ్చు. ఇక 2 రోజులు గడవక ముందే ఇక్కడ అభిజిత్ డిప్కేకి తడిచిపోయింది. ఆయన ఏం చేశాడు? దీక్షకి స్వస్తి పలికేశాడు. ఎవడో ఒక వామపక్ష భావజాలి వ్యక్తి వచ్చాడు, ఒక నిమ్మగా నీళ్ళు ఇస్తే తాగేసి బాయ్ బాయ్ అని చెప్పేశాడు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఈ మొత్తం చూసారా, నేను వస్తే ఎయిర్పోర్ట్లో కనీసం జనం లేరని ట్రోల్ చేశారు, ఈరోజు ఇంతమంది వచ్చారు అని చెప్పేసి ఏదో ఊగిపోతూ ఉన్నాడు అభిజిత్ డిప్కే. కానీ అతనికి తెలియాల్సింది ఏంటంటే అతను కూడా ఒక నొట్టే, అతను కూడా ఒక కమిడియన్, వాడుకుంటారు. డీప్ స్టేట్ పంపించినటువంటి ఒక టూల్ కిట్లో ఒక టూల్, చిన్న టూల్ ఆయన, అంతే. ఈరోజు వచ్చినటువంటి జనమంతా ఎవరు అంటే విపక్షాలకు సంబంధించిన పార్టీల, చెప్పాను కదా స్టార్టింగ్లో లిస్టు, వాళ్ళు లేకపోతే ఈ దేశంలో ఎప్పుడు అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అనే భావజాలం ఉంటుంది కదా, వాళ్ళు కూడా కొంత గ్యాంగ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకో అవకాశం లేదు కనుక అక్కడ మోపైనారు. ఈ మోపైన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం నియంత్రించాల్సిన పరిస్థితి. ఏమవుతుందో తెలియదు. యాజ్ ఆఫ్ నౌ అయితే డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. పార్లమెంటు వద్ద అయితే పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ అంశం మీద అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.